పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఓవరాల్గా ఈ ఇష్యూలో నిన్న నాగార్జున బయటపెట్టిన అఫిడవిట్ అంశం కానీ, ఇవి వెంకటరెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కానీ, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తూ ఉంది? కొమ్మినేని గారు అందరికీ నమస్కారం. బేసిక్గా ఈ టాపిక్లో వెంకటరెడ్డి గారు ధైర్యంగా స్ఫూర్తిగా నిలబడడం అభినందనీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో టాప్ టు బాటమ్ నిలబడి అండగా నిలబడడం కూడా ఆ పార్టీ స్పిరిట్గా చూడాలి. కేసుకు సంబంధించి నేను చెప్పదలసిన 2 అంశాలు. ఒకటి, ప్రభుత్వం దుందుడుకు చర్య, పొరపాటు చర్యగా భావిస్తున్నాను. రాజకీయ కోణంలో చేసిందిగా భావించక తప్పదు. ఎందుకంటే ఆరోపణ ఏంటి, కేసు తెలుగుదేశం పెట్టారా ఎవరు పెట్టారా పక్కన పెడితే, ఒక విచారణలో ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి ఒక అధికారి చనిపోయాడు. దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఇది ఒత్తిడి మేరకే ఇట్లా జరిగింది, ఇబ్బంది పెట్టింది అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు. దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని మీడియా యాంకర్స్ డైరెక్ట్గా కరుణాకర్ రెడ్డి దీనికి బాధ్యుడు అని చెప్పి అలిగేషన్ చేసేశారు. ఇక్కడ ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణ విషయంలో బయటకు రాకుండా, దాని మంచి చెడ్డలు చెప్పకుండా పోలీసులు రాజకీయ పార్టీలు మాట్లాడితే కేసు మీద ప్రభావం చూపిస్తుంది అనేది చాలా న్యాయమైంది. మీరు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, ఎవరు డీల్ చేయాలి దీన్ని? పోలీసులే డీల్ చేయాలి. పోలీసులు ఇచ్చి ఇవాళ నోటీసులు అందరికీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి మేమేం తేల్చక ముందు మీరు ఎట్ట మాట్లాడుతూ మీ దగ్గర ఏం ఆధారం మాకు ఇవ్వండి వాడు అడుగుంటే, అందరికీ అడుగుంటే అది చాలా న్యాయమైంది. ధర్మబద్ధంగా ఎవరు తప్పు పట్టే పరిస్థితి ఉండేది కాదు కదా. అందరికీ నోటీసులు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కరుణాకర్ రెడ్డి అంటున్నారు, ఏం ఆధారంలో అడగండి. వైసీపీ వాళ్ళు ప్రభుత్వం అంటుంది, ఏ ఆధారంలో అడగండి. ఉద్దేశపూర్వకంగా చేసిన పైన చర్యలు తీసుకోండి, మిగతా వాళ్ళని వదిలేయండి. ఈ ప్రాసెస్ పాటించకుండా ఆయన ప్రైవేట్ వ్యక్తికి ఏం సంబంధం ఇది కేసుతో, ఆయనకి ఎక్కడ దూరాడు దీంట్లో అనేది మౌలికమైన ప్రశ్న. రెండోది, విచారణ మీకు అనుమానమే కదా వెంకటరెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా కుట్ర తేల్చేంత వరకు నోటీసులు ఇవ్వాలిగా. నోటీసులు ఇచ్చి విచారించి ఆ విచారణలో ఆయన ఇచ్చే సమాధానాలు సంతృప్తిగా లేకపోతే కుట్ర కోణాన్ని ఆపాదించండి, ఏం అభ్యంతరం లేదు. రెండోది, కొమ్మినేని గారు ఆయన పారిపోయిన వ్యక్తి, ఒకళ్ళు తొందరగా లోపల తీసుకోవాలనుకుంటే పాలిటిక్స్ లో యాక్టివ్గా ఉన్న వ్యక్తి యాడికి పారిపోడు, ఈ రోజు రేపు వస్తాడు విచారణకు, మా అంటే కోర్టుకి వెళ్ళి వారం వాయిదా తీసుకుంటాడు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వెంకటరెడ్డి గారి విషయంలో విచారణ చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, పోలీసులతో చేయించకుండా చేయడం అనేది పొరపాటు. ఇది మొదటిది, ఇది దుందుడుకు చర్య. రెండోది, వెంకటరెడ్డి ఒకడే కాదు, చాలా మంది మాట్లాడినారు. డైరెక్ట్ గా ఈ రోజు కూడా కరుణాకర్ రెడ్డి దీనికి కారణం అని పేరు పెట్టి డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. బస్సు వెంకటరెడ్డికి గుర్తుంటుంది అనుకుంటాను, నేను వెంకటరెడ్డి ఒక ఛానల్లో మాట్లాడినప్పుడు ఈ చర్చ వచ్చినప్పుడు వెంకటరెడ్డి క్వశ్చన్ చేస్తే ఇంకొక వైపు ఉన్న ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, మీ కరుణాకర్ రెడ్డి నాటికి ఆయనే చేసింది కదా అన్నాడు లైవ్ లో. బస్ వెంకటరెడ్డి గుర్తుంటే లైవ్ వెంకటరెడ్డి ఉన్నాడు ఆ డిబేట్ లో, నేను ఉన్నాను. అంటే నా పాయింట్ ఏంటంటే డైరెక్ట్ గా ఒక పేరు మీరు చెప్తున్నారు కదా, పేరు చెప్పినప్పుడు వారికి నోటీస్ ఇవ్వాలి. కరుణాకర్ రెడ్డి ఆధారం చెప్పి ఆయన అరెస్ట్ చేస్తాము అని చెప్పాలి కదా. అంటే రెండోది, ఈ కేసులో వెంకటరెడ్డి మాట్లాడినట్టే అంతకన్నా గట్టిగా చాలా మంది వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. కనీసం న్యాయమైన చట్టం పక్కన పెడద్దాం, ధర్మం అని ఉంటుంది. అంటే అప్పుడు ఏ కేసు గురించి ఎవరు మాట్లాడకూడదు. మరి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ, మరి లోకేష్ గారు కూడా మాట్లాడే ఉంటారు కదా. మరి వీళ్ళందరూ ఇష్టారాజ్యం మాట్లాడినా కూడా ఆ రోజుల్లో ఏం మరి ఆ గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు కదా. ఇన్ఫాక్ట్ ఇబ్బందికరమైనప్పటికి కూడా ఇప్పుడు కూడా ఆయన మరణం వివేకానంద రెడ్డి చంపగాలేదు, దీన్ని చంపరా, ఇదే కదా క్యాప్షన్స్. యాంకర్లు మాట్లాడేస్తున్నారు కదా, టీవీలో కూర్చొని మానిటరేటర్ ఉండేవాళ్ళు ఆరోపించేస్తున్నారు, ఉపన్యాసాలు చెప్పేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే వెంకటరెడ్డిని ఎట్లయితే ట్రీట్ చేశారో ఈ కేసులో మాట్లాడిన అందరినీ, వైసీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ ఎవరు మాట్లాడి అందరినీ పెట్టండి, అవి యాంకర్లు కూడా పెట్టండి, పెట్టి విచారించండి, కనీసం సహజ న్యాయమైన అవుతుంది. కాబట్టి కానీ ప్రభుత్వం ఒకటి అర్థం చేసుకోవాలి కొమ్మినేని గారు, వెంకటరెడ్డి ఎపిసోడ్ లో ఈ రోజు అర్థమైంది ఏంటి, మీరు ఎంత ఎక్కువ అరెస్ట్ చేస్తే అంత పోలరైజ్ అవుతుంది, అంత తెగిస్తారు అనేది రాజకీయాల్లో ఎప్పుడు ఇది వెంకటరెడ్డి ఎపిసోడ్, అందరి ఎపిసోడ్ ఇదే. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చిన్న నాయకుడు వైసీపీలో, ఇప్పుడు కర్నూలు పోయిన, అనంతపురం ఎంటైర్ పార్టీ మేము ఉన్నామని ఎందుకు వచ్చింది, భరోసా ఇవ్వడానికి. అంటే రాష్ట్ర అధికార ప్రతినిధి కాకముందు చిన్న అనౌన్స్ కానీ ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన తర్వాత ఆయన కూడా పెద్ద నాయకుడి కిందే లెక్క. పాయింట్ ఏంటంటే జిల్లాలో మాజీ మంత్రులుగా ఉండేవాళ్ళు ఎంటైర్ మా వ్యక్తి వచ్చినాడు అని ఎందుకు వస్తున్నారంటే ధైర్యం ఇవ్వడం కోసం. అది పెరుగుతుంది, దాంతో ఏమవుతుంది, మనం కూడా వెంకటరెడ్డి లాగా గట్టిగా మాట్లాడి మిగతా అనుకుంటారు. భయపడేది కాదు, వెంకటరెడ్డిని లోపల వేస్తే మిగతా వెనక్కపోతారు అనుకుంటున్నారు. వాళ్ళకి అది అర్థం కావట్లా. వెంకటరెడ్డికి ట్రీట్మెంట్ మాకు కూడా వస్తుంది, అందరూ మాట్లాడడం మొదలెడతారు. అది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. కాబట్టి ఈ సందర్భంగా పోలీసులు పక్షపాతం లేకుండా వ్యవహరించండి, పద్ధతిగా వ్యవహరించండి. వెంకటరెడ్డి ఎట్లా బిహేవ్ అందరితో అట్లా బిహేవ్ చేస్తే ఈ సమస్య రాకుండా ఉంటుంది. రైట్. శివశంకర్ గారు నమస్తే సార్, మీకు అదేవిధంగా సాక్షి వీక్షకులకి అందరికీ.
ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ పెద్ద నాయకులు అరెస్ట్ చేస్తూ చేస్తున్నటువంటి ఆ విన్యాసంలో ఈ రోజు ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాళ్ళ హద్దులు మీరారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు అంటే పార్టీ గొంతుక, అంటే పార్టీనే దానికి అటాక్ చేసేసి పార్టీ అధికార ప్రతినిధి ఈ రోజు ఆ విధంగా ట్రీట్ చేయడం అనేటువంటిది వాళ్ళు ఒక హద్దులు మీరేటటువంటి విషయం. ఇంకోటి, ఇందాక పురుషోత్తమని చెప్పినా, వెంకట గారు చెప్పినా, మీరు కూడా ఇంటర్ చెప్పినా కూడాను, పేర్నాని గారు చెప్పినా కూడాను, ఈ యొక్క ఎపిసోడ్ లో మొట్టమొదట టీవీ పైనటువంటి మూర్తి లేవనెత్తిన అంశము, ఆ అంశం దగ్గర నుంచి క్లియర్ కట్ గా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వెబ్సైట్స్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్, అదేవిధంగా ఎల్లో మీడియా ఈటీవీ దగ్గర నుంచి, ఏబిఎన్ దగ్గర నుంచి ప్రతి ఛానల్ కూడాను హత్య, ఆత్మహత్య అనుకుంటే ఇది హత్య అనేటువంటిది నిర్ధారిస్తూ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ లో అయితే 4 అడుగులు ముందుకేసేసి ఒక గొడ్డని బొమ్మ పెట్టి పరిటాల తీసుకొచ్చి పరిటాల వివేకానంద రెడ్డి, అదేవిధంగా ఈ రోజు సతీష్, అందరిది ఒకటే తీరు, సాక్షులు లేపేయడం వైసీపీ పని అనేటువంటిది పెట్టి క్యాప్షన్స్ పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క వెబ్సైట్ లో ఇంకా స్టిల్ ఆ హ్యాండిల్స్ ఉన్నాయి, అఫీషియల్ హ్యాండిల్స్. అంటే వాళ్ళ హద్దు మీరు ప్రవర్తించినా కూడాను డైరెక్ట్ టార్గెట్ చేస్తే మా పార్టీని, మా నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసినా కూడాను ఇంతవరకు ఏ ఒక్క పోలీస్ అధికారి కానీ ప్రభుత్వం కానీ ఎందుకు వారికి నోటీసులు పంపించలేదు? ఇది ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు వెంకటరెడ్డి గారి దగ్గర పక్క రాష్ట్రంలో ఉంటే వెళ్ళి మఫీలో వెళ్ళి ప్రైవేట్ వాహనంలో నోటీసులు ఇవ్వకుండా ఈ రోజు బరి తెగించి మీరు తీసుకొని వస్తున్నారే, మీ ఎదురుగానే కళ్ళెదురుగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేసినట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పట్టాభి అనే వ్యక్తి ఉన్నారు, అనురాధ అనేటువంటి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళ పత్రికల్లో చూసాము. అదేవిధంగా టీవీ5 మూర్తి లాంటి వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా మీరు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు, ఎందుకు తీసుకురాలేదు? ఏమన్నా తప్పుందా? ప్రభుత్వ హత్య అన్నారు, వాళ్ళే చెప్పారు కదా హత్య, ఆత్మహత్య అనేటువంటిది హత్య అంటున్నారు కదా, మేము చెప్తున్నాం మీరు హత్య అన్నట్లు. మేము కూడా అంటున్న ప్రభుత్వ హత్యని సమగ్ర విచారం చేశారా? నిజంగా నిగ్గు తెచ్చారా? ఒక పోలీసు సిఐ అధికారి మీరు చనిపోతే ఇదే పోలీసులు వెళ్ళేసి ఆ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి కాకముందే ఈ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళేసి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళేసి ఫోన్లు లాక్కొని వందలాది పోలీసులు చుట్టుముట్టి ఎస్పీ లాంటి వ్యక్తి అక్కడికి ఎందుకు వెళ్ళారు? మీ సాటి పోలీసు వ్యక్తే కదా. ఒక సిఐ చనిపోతే అక్కడ అనుమానాస్పదంగా మృతి చెందితే అది మీరు తేల్చకుండా పోలీసులు వెళ్ళేసి ఒక సాటి పోలీస్ అధికారి ఇంటికి వెళ్ళేసి గుమిగూడడం ఏంటి, వాళ్ళ భార్య ఫోన్లు లాక్కోవడం ఏంటి? ఇది పోలీసులైనా కూడా ఆలోచన చేస్తున్నారా? సాటి పోలీస్ అధికారి కదా. ఈ రోజు క్లియర్ కట్ గా ఒకటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా భూమాన కరుణాకర్ రెడ్డి గారు టార్గెట్ చేశారు. పార్టీకి అంతా అట్టగట్టిచ్చేసి ప్రజల్లో కావచ్చు ఒక అనుమానాస్పదంలో రేకెత్తిచ్చేసేసి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్య చేయించింది అనేటువంటి దాంట్లో ఆ కరుణాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా మన వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కానీ, పరిటాల రవి గురించి కానీ ఎన్ని రాశారు కదా. స్టిల్ అఫీషియల్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఎందుకు మీరు వారి మీద చర్యలు తీసుకోలేదు? ఇదే వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎందుకో ఈ విధంగా చేస్తున్నారంటే బలంగా మాట్లాడుతున్నాడనే, ప్రతిపక్ష పార్టీని మీరు విమర్శిస్తున్నారనే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసినటువంటి అన్యాయాలను, అక్రమాలను నిలువెత్తుతూ ఏలెత్తి ప్రతిదీ కూడాను ఈ మధ్య ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడాను, మన సమ్మిట్ జరిగింది, సమ్మిట్ అటర్ఫ్లాప్ అయింది, దాని గురించి డైవర్ట్ చేయాలి. ఈ సతీష్ అనేటువంటి వ్యక్తి ఆ సిఐ ప్రెజర్లకు బాలపడి మీరు చేసినటువంటి ప్రెజర్లకే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య చేశారనేటువంటిది పోలీసులు తేల్చాలి. దాని గురించి డైవర్ట్ చేయడానికి నిన్న అదేవిధంగా శివశంకర్ గారు నిన్న ఈ నాగార్జున గారు తీసుకొచ్చిన అఫిడవిట్ కాపీలో అతను స్వచ్ఛందంగా చేసినట్లుగా ఉందని చెప్పారు నిన్న నాగార్జున. అదే నిన్న అఫిడవిట్ హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో నా మీద ఎవరి ఒత్తిళ్లు లేవు, వాలంటరీగానే నేను చెప్తున్నాను అనేటువంటి ఉంది. మరి ఆ ఒత్తిడి లేదు అనేటువంటిది ఇప్పుడు పోలీసులు కదా ప్రభుత్వం హత్య చేసింది అనేటువంటి వెంకటరెడ్డి గారు అడిగిన తప్పేముంది? మీ పార్టీ వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అదే విధంగా అందరూ కూడాను ఏలెత్తి చూపుతూ ఇది హత్య 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 అంటున్నారు కదా. మేము కూడా అదే అన్నారు, ప్రభుత్వ హత్య అనేసి, హత్య అయితే ప్రభుత్వం చేయించాలి కదా, ప్రజలు పెట్టిండాలి కదా. ఆ వ్యక్తి వాలంటరీగా వచ్చేసేసి నాకు ఎటువంటి ప్రెజర్లు లేవు, నేను వాలంటరీగా ఉన్నాననేటువంటి చెప్పినటువంటి అఫిడవిట్ చూసేసి ఈ రోజు పోలీసులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం వాస్తవం సార్, కారుమూరి వెంకటరెడ్డి గారి పట్ల ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా మా అధ్యక్షుడితో సహా మొత్తం జిల్లా నాయకులు కానీ అందరూ ఏ విధంగా ఉన్నారో, లీగల్ సపోర్ట్ ఎలా ఉందో ప్రతి ఒక్కరి విషయంలో కార్యకర్తలు కానీ అదేవిధంగా మీ విషయంలో కూడా మిమ్మల్ని తీసుకెళ్లారు అక్రమంగా అన్యాయంగా వచ్చి మీ ఇంటి దగ్గర వచ్చేసి కనీసం అంటే కనుక మిమ్మల్ని కూడా ఒక ఎపిసోడ్ సార్, కేసీఆర్ గారికి ఒక ఎపిసోడ్. ఆయన ఎంత అన్యాయంగా మీ పట్ల నాకు తెలిసి ఏ జర్నలిస్ట్ కూడాను ఈయన కొమ్మినేని గారు ఒక పార్టీకి వత్తాసు పలుకుతారు కానీ అన్యాయంగా మాట్లాడతారని కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పలేరు.
అటువంటి వ్యక్తి మిమ్మల్నే తీసుకెళ్లారు. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు పొద్దున్నే లేచేసి వచ్చి ఈ వయసులో కూడా కూర్చొని ఒక ఉన్నట్లుగా జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నారని మీ మీద ఎలా కక్ష కట్టారో, అదేవిధంగా కృష్ణరాజు గారు ఇదంతా ఒక ఎపిసోడ్ లో అయితే ఈ రోజు హద్దులు మీరి అధికార పద్ధతుల వరకు వస్తున్నారంటే ఎంత ధైర్యం ఉండాలి సార్? వాళ్ళకు ఎంత విచక్షణ, ఎంత బడి తెగించారనుకోవాలి. రైట్. ఇవాళ కూడా ఎల్లో మీడియాలో బంధువులు ఇట్లా అన్నారు అట్లా అన్నారు రాసి ఆ పేరు మీద రాశారు. మళ్ళీ టీటీడీ వాళ్ళు కొత్త తీర్మానం చేశారంట, లోతైన దర్యాప్తు కంట. ఇంకోవైపు ఏమో అఫిడవిట్. ఈ అఫిడవిట్లో పాయింట్లు మీరు చూసారా పురుషోత్తం గారు? సంక్షిప్తంగా దాని మీద కూడా ఏమైనా కామెంట్ చేస్తారా? అంటే కుమిణి గారు బేసిక్గా విచారణ జరుగుతుంది కాబట్టి ఈ దశలో నిర్ధారణ చేయలేం. కానీ గతంలో జరిగినటువంటి ఎపిసోడ్లో ఒక 70,000 రూపాయలతో అతను దొరకడం, ఆయన కస్టడీలో తీసుకోవడం, ఆ తర్వాత ఆయన పాప పరిహారం పేరుతో 70 కోట్లు 80 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తిరిగి ఇచ్చేయడంతో టీటీడీ విత్డ్రా చేసుకునేది. ప్రొసీజర్లో ల్యాబ్స్ ఉన్నాయా లేదని విచారణలో తేలాలి. కానీ ఆ పాయింట్ పక్కన పెట్టేసి డైరెక్ట్గా దీని వెనకాల ఎవరో ఉన్నారు, దీని వెనకాల ఎవరో చేసేసారనే వైపు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ దశలో విచారణ జరగాల్సిన సమయంలో ఇట్లాంటి చర్చ రావడం కాదు. అఫిడవిట్లో అతను రాసిన పాయింట్లని నిన్న నాగార్జున బయట పెట్టాడు కదా, అవి బహుశా పోలీసు వారికి ముందే తెలిసి ఉండాలి కదా ఈ లెక్కన అఫిడవిట్ ఏం వేశారు ఏంటి అనేది. ఏబిఎస్ఓ ఇండివిజువల్ గా తీసుకున్న డెసిషన్ గా అఫిడవిట్ లో ఉంటా ఉంది. అది ప్రొసీజర్ ల్యాబ్స్ కనిపిస్తుంది. ఓనర్ టీటీడీ కదా, ఏబిఎస్ఓ కాదు. టీటీడీ విత్డ్రా చేసుకోవాలి. అక్కడ టెక్నికల్ ల్యాబ్స్ అది టెక్నికల్ చూసుకుంటారు. అది టెక్నికల్ గా దానికి వైసీపీ నాయకులకు లింక్ పెట్టాలం కదా అనేది పాయింట్. అదే అంటున్నాను. ఇప్పుడు నిజానికి పట్టుకున్నారు అధికారులు, ల్యాబ్స్ ఇప్పుడు కేసులు జరుగుతుంటాయి, టెక్నికల్ ల్యాబ్స్ అధికారులు చూసుకుంటారు. అంతే. దాన్ని తీసుకొచ్చి జగన్ గారికి ఆ రోజు టీటీడీ చైర్మన్ కాదు కరుణాకర్ రెడ్డి, తమాషా అది. ఆయనకే సంబంధం. ఇప్పుడు ఆయన పేరు తీసుకొచ్చి ఆయన రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ఆయన మాట్లాడే పరిస్థితి తీసుకురావడం అనేది దురదృష్టం. అదే ఆయన గొంతు కూడా నొక్కేయిపోతే కష్టం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఫైనల్గా వెంకటరెడ్డి గారు ఫైనల్ కామెంట్ చెప్పండి. మీరు అలసిపోయి ఉంటారు బాగా. ఒకటే చెప్తాను సార్ ఫైనల్ గా ఏంటంటే, ఇందాక ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారనేది మనం డే 1 నుంచి చూస్తూనే ఉన్నాం. అధికారంలోకి వచ్చిన రోజే అంటే ఇక ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఎంత విధ్వంసం సృష్టించారో, ఎంతమంది అరెస్టులు చేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఎలా ధ్వంసం చేశారో, మొన్న మధ్య హిందూపూర్ లో కూడా ఎలా ధ్వంసం చేశారో మనం ఎన్ని చూస్తానే ఉన్నాం. సో ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాయిస్ ఎక్కడ వినపడకూడదు. హిందూపూర్ ఘటనలో ఎదురు కేసులు పెట్టినట్టున్నారు కదా, అనేక చోట్ల ఎదురు కేసులు పెట్టారు. మాచర్లో మర్డర్ కేసు పెట్టారు పిన్నెల్లి గారి మీద, పిన్నెల్లి గారికి సంబంధం లేకపోయినా. అవును. సో చంపింది తెలుగుదేశం వాళ్ళైతే మళ్ళీ ఉల్టా కేసు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పెట్టారు. అవును. సో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. నేను ఒకటైతే స్పష్టంగా చెప్తాను. నేను నిన్న క్లియర్ గా అడిగాను సార్, మీరు నాకు నోటీస్ ఇవ్వండి, రేపే వస్తానని చెప్పా విచారణకి. ఓకే. నిన్న నాకు ఇవాళ నోటీస్ ఇచ్చాలంటే రేపే నేను వస్తానంటే, లేదు ఇప్పుడు నువ్వు రావాల్సిందే, ఇప్పుడు నువ్వు తీసుకో జత బట్టలు పెట్టుకో, రావాల్సిందంటే అంటే జత బట్టలు పెట్టుకో, రావాల్సిందంటే వాళ్ళు మెంటల్ గా ఏంది మనం రిమాండ్ చేయాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారు. జైలు పంపించాలి, జైలుకి వెళ్తామని చెప్పడమే కదా. జత బట్టలు పెట్టుకోని గౌరవ న్యాయమూర్తి గారికి నమస్కారం చెప్పాలి. ధర్మాన్ని, ఆ గౌరవ న్యాయమూర్తి గారు ఎవరో కానీ నాకు తెలియదు కానీ, బట్ ఆయనకి ధర్మాన్ని నిలబెట్టినందుకు ఆయనకి నమస్కారం చేయాలి, అభినందనలు తెలపాలి. అదే సార్, అదే రైట్. ఒకటి ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే నా విషయంలో ఎట్లా జరిగిందో ప్రతి ఒక్క కార్యకర్త విషయంలో కూడా అలానే పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంత ప్రయారిటీ ఇచ్చిద్దంటానికి నిన్న నాదే ఒక ఎగ్జాంపుల్ అని మాత్రం మరోసారి చెప్పదలుచుకుంది.